హైదరాబాద్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు వ్యూహం ఫలించింది. జీవీఎంసీపై కూటమి జెండా. మేయర్ హరి వెంకట కుమారిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. 28 ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ రద్దు. తెలుగు కొరియోగ్రాఫర్తో టీమిండియా క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ స్టెప్పులు. వీడియో వైరల్. మహానగరంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో శ్రీరంగపురం కాలనీ, సుందరయ్య కాలనీ, ఆపిల్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలతో పాటు సుమారు 7-8 కాలనీలకు వెళ్లే రహదారి కబ్జాకు గురైనట్లు గుర్తించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్ పరిధిలో గల హఫీజ్పేట్లో సైతం హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డీఏ కూటమి కైవసమైంది. జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో వెంకట కుమారి మేయర్ పదవి కోల్పోయారు. త్వరలో కొత్త మేయర్ను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కావద్దంటూ విప్ జారీ చేసినప్పటికీ వైసీపీ వ్యూహం ఫలించలేదు. కాగా విశాఖలో ధర్మం, న్యాయం గెలిచాయన్నారు ఎంపీ సీఎం రమేష్. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి మరీ ఆయన ఓటేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ప్రైవేట్ ఆసుపత్రులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొరడా జులిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తక్షణమే దీనిని అమలు చేయాలని సంబంధిత జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేసిన వాటిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 10 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6, హైదరాబాద్లో 4, నల్గొండలో 3, మహబూబాబాద్లో 2, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో ఒక్కో ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయబడింది. టీమిండియా క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తెలుగు కొరియోగ్రాఫర్ యశ్వంత్తో డాన్స్ చేశారు. అతడితో కలిసి ధనశ్రీ చాలా రొమాంటిక్గా స్టెప్పులేసిన వీడియో ఎస్ఎంలో వైరల్గా మారింది. ధనశ్రీ త్వరలోనే టాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల చాహల్తో ధనశ్రీ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.